కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీనికోసం స్టవ్ పై మూకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక 10-12 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసి మరొకసారి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కరివేపాకు పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ముకుల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకొని ఈ తాలింపుని ఈ కరివేపాకు పచ్చడిలో కలుపుకోవాలి. అంతే అండి, కరివేపాకు పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.